అండ్ మాకు మీ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. వీళ్ళ ఎంట్రీ షాట్స్ అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ రితువర్మ గారి వాళ్ళ తాతగారి క్యారెక్టర్ చేసిన ఆయన అఖండలో ఒక బాలకృష్ణ గారు వచ్చిన ఎంట్రీ షాట్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో వినిపించింది మాకు. సో కొంచెం మాట్లాడండి ప్లీజ్. మీ అంత మాటలు రావన్నారు ఆయన. ఓకే అండి, సో థ్యాంక్ యూ. మౌనిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ ఏక మాట్లాడతారు సార్. నమస్తే, హాయ్. I'm so happy I'm a part of this. మైక్ కొంచెం దగ్గర. I'm so happy that I'm a part of this project. Normally నేను ఏ షూట్స్కి వెళ్ళినా మోస్ట్లీ I'll be doing scenes with the male actors. But ఈ సెట్లో for the first time I saw so many female actors in the same set, in the same scene. It felt so good. And Ritu did a great job. She was like, she was the character that comes from a village, like typical village girl. I loved her character and I loved my character so much because it's someone who'll say, okay, నువ్వు ఇది చేయొచ్చు, నువ్వు ఇది చేయకూడదు అని డైరెక్ట్గా చెప్పకుండా, ఓకే యూ కెన్ బీ దిస్ పర్సన్ అని. ఐ రియలీ లైక్ మై క్యారెక్టర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్రొడ్యూసర్ గారు, everyone, and DOP garu, thanks for making me look so beautiful. Thank you. థ్యాంక్ యూ మౌనిక. మేము కూడా ఎంజాయ్ చేసాం. సుబ్బరాజు గారు మిమ్మల్ని తిట్టుడు దూరంగా ఉండడం అని చెప్పడం మీ ఇద్దరి మధ్య కూడా బాగా అనిపించింది మా అందరికీ. సో శివకందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మాకు మీరు జస్ట్ ట్రైలర్లో ఒక గ్లాన్స్లో కనిపించారు, తర్వాత చూస్తే తెలుస్తుందేమో. సో ఏం చెప్పబోతున్నారు మీకు? సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా ఫర్ బీయింగ్ హియర్ టుడే. సో వెబ్ సిరీస్ అనేసరికి మనకి డే ఇన్ అండ్ డే అవుట్ అన్నీ కాకపోయినా, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండి. సో బికాజ్ మనకి ఆ సెన్సార్ లిమిటేషన్స్ లేదు, లేకపోతే రన్ టైం లిమిటేషన్ లేదు, కాబట్టి మనకు అప్పుడప్పుడు అవసరం ఉన్నదానికంటే ఎక్కువ వైలెన్స్ కానివ్వండి, లేకపోతే హేట్ స్పీచ్ కానివ్వండి, లేకపోతే దీస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రొజెక్టెడ్ మోర్ ఆన్ ద స్క్రీన్. అండ్ జనరల్గా మనం వెబ్ సిరీస్ అనేసరికి ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ అది ఎంత వల్గర్గా ఉంది, లేకపోతే ఎలా ఉంది అనే దాని మీద ఫస్ట్ మనం మాట్లాడుతున్నాము. ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఏజ్ టు కైండ్ ఆఫ్ యాక్సెప్ట్ అ స్క్రిప్ట్ లైక్ దేవికా అండ్ డానీ విచ్ ఇస్ సో క్లీన్, ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ వాల్యూస్, ఇలాంటి ఒక స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు జియో హాట్స్టార్. It shows that you didn't go behind what sells, but you went behind good content and most importantly good values. So super congratulations to Jio Hotstar for that. And alage ma producer Sudhakar gariki hearty congratulations for accepting such a script and delivering it with such fine values. ఏ ఒక్క ఫ్రేమ్ కూడా ఒక ఫీచర్ ఫిల్మ్కి తగ్గినట్టు అనిపించలేదు. అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు క్యారీ చేసినందుకు హ్యూజ్ కంగ్రాచులేషన్స్. అండ్ సూపర్ గ్రేట్ఫుల్ టు సుధాకర్ గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్లో ఐ ప్లే అ క్యారెక్టర్ కాల్డ్ సుబ్బు అండి. మీరు చూసిన ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో లేదు, బట్ ఇట్ స్టార్ట్స్ అవుట్ లేటర్. అండ్ దేవికా అండ్ డానీ అనే వెబ్ సిరీస్లో దేవికా జర్నీలో యాడ్ అవుతున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు దే హ్యావ్ దట్ సిగ్నిఫికెన్స్ అండ్ దే హ్యావ్ దట్ ట్రావెల్. సో సుబ్బు అనే క్యారెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేశాను పర్సనల్గా ప్లే చేయడం, బికాజ్ ఐ నెవర్ గాట్ టు ప్లే సచ్ అ ఫన్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్. సో నాకు పర్సనల్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ దట్ ఐవ్ ప్లేడ్. అండ్ హ్యూజ్ థ్యాంక్ యూ టు కిషోర్ గారు, మా డైరెక్టర్ గారు, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. డే 1 నుంచి కూడా హీస్ ఆల్వేస్ బిన్ ఎంకరేజింగ్. నాకు ఫస్ట్ షాట్ పెట్టిన దగ్గర నుంచి హీ వాజ్ సూపర్ హ్యాపీ అండ్ గివింగ్ మీ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, సేయింగ్ ఇది ఇలా చేద్దాము, లేదంటే అది అలా చేద్దాము అని. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ సూపర్ గ్రేట్ఫుల్ టు కిషోర్ గారు ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఆ డిఓపి వెంకట్ దిలీప్ గారు, ఐవ్ ఆల్వేస్ లవ్డ్ హిస్ వర్క్ అండ్ మా అందరిని ఇంత బాగా చూపించినందుకు వెరీ గ్రేట్ఫుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కమింగ్ టు ద లైఫ్ లైన్స్ ఆఫ్ ద సిరీస్, Devika, wonderfully played by Ritu. We've seen her do such wonderful characters in the past, and this will be another feather in her cap అని నేను అనుకుంటున్నాను. And Danny, played by Surya, so wonderfully played, and different shades ఉన్నాయి ఆ క్యారెక్టర్కి, and I could see so many variations and so beautifully portrayed. So I'm sure ఈ దేవిక అండ్ డానీ అనే 2 క్యారెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకుంటారు. And a special mention to the little one, Nandita. So I've had a lot of scenes with her, and oka chala seasoned experienced artist to panchesinattu anpichindi. And tan enta busy ante basically I remember oka 2 or 3 days of shoot, పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు మా సెట్లో ఉండి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఇంకొక సినిమా చేసి వచ్చేది. సో అంత డెడికేషన్తో ఈ ఏజ్లో, సో